దివంగత నేత పేద ప్రజల గుండె చప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డికి ముందు తర్వాత అన్నట్లుగా పరిపాలన చేశారని కొనియాడారు. ఆయన మరణించినా మన మధ్య లేకపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో జీవించే ఉన్నారని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ మరియు జిల్లా కార్యాలయం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి కార్యాలయంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలందరూ కూడా కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చి పెద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఈ రాష్ట్రంలో పేదవాడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, పేదవాడి సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని పేదవాడికి అందించడానికి, సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా చేయడానికి బీజం వేసినటువంటి వ్యక్తి. ఈ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పూరి గుడిసెలు అనేకం దర్శనం ఇచ్చాయి. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అటువంటి పూరి గుడిసెలు కాస్త పక్కా భవనాలుగా మారినాయి. ఇళ్లలో ఉండేటటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు కాస్త కలర్ టీవీలుగా మారినాయి. ఆయన పాలనా కాలం గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు, మనం చూడలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం అని చెప్పక తప్పని పరిస్థితి. పేదవాడు కార్పొరేట్ వైద్యం కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అయ్యేటటువంటి వైద్యాన్ని పొందగలిగిన, మరి పేదవాడు తలెత్తుకొని తిరగలిగిన, పేదవాడు తనకంటూ ఆస్తిని ఏర్పాటు చేసుకోగలిగిన, అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యము, రాజశేఖర రెడ్డి గారి దార్శనికత మాత్రమేననేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నాన్నగారు 2 అడుగులు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పేసి నాన్నగారి ఆశయాలను పుణికిపుచ్చుకొని మరింతగా ఈ యొక్క ఆశయాలను, లక్ష్యాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పనిచేస్తారు.